సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. యాలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు గనుక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నాస్తమా, నీ దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు ఏమై ఉన్నది అనగా, ఎవని మనస్సు ఆయనపై ఆధారపడి ఉంటోందో, ఎవరైతే పరిపూర్ణముగా ఆయనపై ఆధారపడి జీవిస్తారో వానికి ఆయనిచ్చే ఆశీర్వాదము ఎట్టి రీతిగా ఉండబోతోంది అంటే, పూర్ణశాంతి గలవానిగా కాపాడే దేవుడై ఉన్నారు. పూర్ణశాంతి అనగా ఇక నీ జీవితంలో అశాంతి ఉండదు, నీ జీవితంలో హింస ఉండదు, నీ జీవితంలో అలజడి ఉండదు. నేస్తమా, నీవు పరిపూర్ణముగా నీ దేవునిపై ఆధారపడాలి, ఆనుకోవాలి. ఎందుకు అంటే, ఎవరైతే ఆయనపై ఉన్నతమైన విశ్వాసమును ఉంచి ఉంటారో వారు మాత్రమే ఈ పరిపూర్ణమైన శాంతిని అనుభవించగలుగుతారు. నేస్తమా, ఈ క్షణాన నీ హృదయ స్థితి ఏమై ఉన్నది? నీవు దేవునిపై ఏ విధముగా ఆధారపడి ఉన్నావు? పరిపూర్ణముగా ఆధారపడ్డావా? కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ అన్నట్లుగా నీ విశ్వాసము ఉందా? నీవు దేవునిపై పరిపూర్ణముగా ఆధారపడాలి. మనుషులపై ఆధారపడకు, మనుషుల వైపు చూడకు. మనుషులందరూ కూడా అపనమ్మకస్తులే. ఎవరిని నమ్మినా అది అబద్ధమే. దేవుని మాత్రమే నమ్ము, దేవునిపై మాత్రమే పరిపూర్ణముగా ఆధారపడు. ప్రతి మనిషి స్వార్థపరుడే. నీవు అంతే, నేను కూడా అంతే. నిస్వార్థమైన దేవాది దేవుడు నీ సృష్టికర్త మాత్రమే. ఆయనపై పరిపూర్ణముగా ఆధారపడు. ఎందుకంటే అప్పుడు మాత్రమే నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడబడతావు, దీవించబడతావు, నడిపించబడతావు. విశ్వాసములో అవకతవకలు ఉండకూడదు. నీవు దేవునిపై పూర్తి విశ్వాసమును కలిగి ఉండు. పరిపూర్ణమైన విశ్వాసముతో దేవునిపై ఆధారపడు, దేవుని వైపు చూడు. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను జరిగిస్తారు. మనుష్యుల గురించి ఆలోచించిన ఆ సమయములో, మనుషుల వైపు ఎదురు చూచిన ఆ సమయములో కొంత సమయము నువ్వు దేవునిపై ఆధారపడగలిగి దేవుని వైపు చూడగలిగినట్లయితే నీ జీవితం ఎంతో ఫలభరితముగా ఉండబోతోంది నేస్తమా. కనుక పరిపూర్ణముగా దేవునిపై ఆధారపడు, దేవుని వైపు మాత్రమే చూడు. దేవుడు నీ జీవితమును ఎంతో ఉన్నతముగా ఆశీర్వదించనయ్యున్నారు, దీవించనయ్యున్నారు. అట్టి ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవుని వైపు చూచి దేవునిపై ఆధారపడి నీ జీవితంలో నీవు ఉన్నతమైన కార్యములను పొందుకొందువుగాక. దేవుడు నీకు పూర్ణశాంతినిచ్చి ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడు అయిన దేవా, మీ ఘనమైన నామని కొందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలో, కుటుంబంలో మీ ఉన్నతమైన ఆశీర్వాదములు నాయన, పరిపూర్ణమైన నాయన శాంతిని అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని నాయన, పుట్టినరోజు వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీవించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.